అసలు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు, ఉన్నుంటే అసలు పీకేసేవాడిని, చెమ్డాలు తీసేసేవాడిని అన్నాడు. సార్ ఐ డోంట్ నో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్లైడ్ వేస్తున్నా, కనీసం ఈ స్లైడ్ చూసైనా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఐ డోంట్ నో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో నాకు తెలియదు. దిస్ ఈజ్ అన్ అఫీషియల్ ప్రెస్ నోట్ ఫ్రమ్ ఏడిఆర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇక్కడ క్లియర్ కట్గా వేశారు 2014లో ఉన్న క్రిమినల్ కేసెస్, 2019లో ఉన్నవి, 2024లో. అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ క్రైమ్ కేసెస్ డిక్లేర్ చేసిన వాళ్ళు, ఇవన్నీ దాంట్లో 3 విన్నింగ్ క్యాండిడేట్స్ ఐపీసీ సెక్షన్ 302 అంటే మర్డర్ కేసులు ఉన్నారు వాళ్ళ మీద. ఇంకా ఐపీసీ సెక్షన్ 307 అటెంప్టివ్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఇంకా కూడా 22 విన్నింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు డిక్లేర్ చేసినవి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అంటే రేప్ అటెంప్ట్ ఐపీసీ సెక్షన్ 376. దాంట్లో 22 విన్నింగ్ క్యాండిడేట్స్కి ఏంటో క్రైమ్ అగెయిన్స్ట్ విన్నింగ్కి 1% రేప్ అగెయిన్స్ట్ ఉమెన్. మీరు వచ్చి ఈరోజు చమడాలు తీస్తాము, తోలు తీస్తాము, ఒలుస్తాము అంటారు. ఇంకా సార్ డ్యూటీ ఇంకా చాలా ఉంది దీంట్లో. మీరు చూస్తే మీరు ఎవరైతే ఎన్డీఏ కూటమితో కలిసి ఉన్నారో అది కూడా పార్టీ వైజ్ విన్నింగ్ ఇక్కడ చూపిస్తున్నాను. క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు హైయెస్ట్ ఈజ్ బీజేపీ. మీరు ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని ధర్మి అని ఊగినారు కదా, ఆ పార్టీ 88% ప్లస్ 63% ఉన్నాయి. అంటే 88 బీజేపీలో ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అంటే విన్నింగ్ క్యాండిడేట్ విత్ క్రిమినల్ కేసెస్ అంటే విన్నింగ్ క్యాండిడేట్ విత్ సీరియస్ క్రిమినల్ కేసెస్ వాళ్ళు 63%. అలానే టీడీపీలో 86% ఆఫ్ విన్నింగ్ క్యాండిడేట్ విత్ క్రిమినల్ కేసెస్ ఉంటే 61%. వైఎస్ఆర్సీపీలో 55% ఆఫ్ క్రిమినల్ కేసు ఉంటే 36% ఉంది. సిమిలర్లీ జనసేన మనం కంటెస్ట్ చేసింది 21 సార్, 21లో కూడా 44% క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సీరియస్ క్రిమినల్ కేసెస్ 33% ఉన్నాయి. ఆ పర్సంటేజ్ చూడండి. ఇలాంటి డేటా మొత్తం పెట్టుకొని చూసి మీలాంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం క్రెడిబుల్గా ఉంటుంది సార్. ఎందుకంటే మా బోటు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటాము, అండ్ కొంతమంది నా బోటోళ్ళు ఎక్స్ జెండా కూలీలు కూడా ఉంటారు. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు మీరు ఊసర వెళ్ళి లెక్క రంగులు మార్చేవన్నీ కూడా మేము గమనిస్తుంటాము. అసలు ఇంత క్రిమినాలిటీ పెట్టుకొని ఎన్డీఏలో ఉంటూ మీరు హయ్యెస్ట్ మీరు అన్నట్టు వైసీపీ గూండాలారా కాదు, మీ సైడ్ ఉన్న గూండాలని మీరు ఫస్ట్ చెండాలు తీయండి, నార తీసి తాళ్లు చేయండి. అప్పుడు సార్ మీరు శబాష్ సార్, వకీల్ సాబ్ సార్ అంటాం. అది వదిలేసి మీరే ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లేకపోతే రోడ్ సైడ్ రౌడీ లెక్క మాట్లాడుతుంటే ఒక స్టేజ్ మీద నుంచి మాటా మంచి అంట. అది మాటా మంచియేనా? అసలు మంచి దాంట్లో ఒక రవ్వు అయినా ఉందా? అంత రెచ్చగొట్టేతనము. మీరు ఉసుకో అంటే వాళ్ళు డిస్కో అంటారు. మీరు ముందు రోజు రాత్రి ఉసుకో అంటారు, పక్క రోజు పొద్దున్నే డిస్కో చేస్తారు. వీళ్ళు అందరు ఆల్రెడీ 48% క్రిమినల్ కేసెస్ అండ్ 33% సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు వచ్చి వైసీపీ గుండాలారా అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇది? మాకు ఓవరాల్గా చూసుకున్నా కూడా మీరే అన్ని క్రిమినల్ కేసెస్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ విన్నింగ్ క్యాండిడేట్స్ ఉండి ఏంటి సార్ ఇది? మీరు వచ్చి మళ్ళీ పక్క వాళ్ళని గూండాలు అని మాట్లాడే అంత ఔన్నత్యం మీకుందా? నైతిక విలువ మీకుందా పవన్ కళ్యాణ్ గారు? అసలు మీకు అర్థమవుతుందా? చదువుకున్న పిల్లలు జెన్జీజు మీకెందుకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకెందుకు దూరం వెళ్ళిపోతున్నారు అని. మీరు చేసే ఈ 360 డిగ్రీస్ ఫ్లిప్ ఉంది చూసారా, అది మాలాంటి చదువుకున్న వాళ్ళకి లేకపోతే కొద్దో గొప్ప తెలుగు ఉన్న వాళ్ళకి, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు. ఇది మీరు అర్థం చేసుకుంటే మీకు మంచిది, పార్టీకి మంచిది, అలానే మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్న ఏరియాలన్నిటికీ కూడా మంచిది. ఆంధ్ర వదిలేసి తెలంగాణ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏమని తెలుసా, మీరు ఆంధ్ర డిప్యూటీ సీఎం నుంచి తెలంగాణ సీఎం అయిపోయారనుకోండి, మాకు ఆంధ్రాలో ఇది వదిలిపోతుంది సార్. అనకూడదు కానీ చదువుకున్నా కాబట్టి పెద్ద మాట్లాడలేకపోతున్నాను సార్ మీలాగా. ఎందుకంటే ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేము, మళ్ళీ క్రెడిబిలిటీ పోతుంది అన్న భయంతో. మీరేమో క్రెడిబిలిటీ, అసలు ఆ వర్డ్ అయినా తెలుసా సార్ మీకు? స్టింజెంట్ యాక్షన్స్ అంట. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ పార్టీలో ఉన్న 48% క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళ మీద స్టింజెంట్ యాక్షన్ తీసుకోండి. సరే పోనీ అది కూడా కాదనుకోండి,
సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్న 33% ఆఫ్ యువర్ విన్నింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మీద మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి సార్. అప్పుడు నా బోటి వాళ్ళందరూ వచ్చి ఇట్లా సెల్యూట్ చేస్తాం. అంతవరకు మీరు దయచేసి ఇలాంటి నీతి సూక్తులు చెప్పకపోవడం మంచిది. ఇట్లు మీ ఎక్స్ అభిమాని.